హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈరోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. మరి ఎందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం గురించి చెప్పుకుందాం. థైరాయిడ్ హార్మోన్ సవ్యంగా విడుదలైనప్పుడే శరీరంలో ప్రతి కణం సరిగ్గా పనిచేసి జీవక్రియ పనితీరు బాగుంటుంది. థైరాయిడ్ హార్మోన్ విడుదలలో ఎప్పుడైతే సమతుల్యం లోపిస్తుందో అప్పుడు ఇబ్బందులు తప్పవు. బరువు పెరగడం లేదా తగ్గడం, అలసట, నీరసం, నెలసరి సమస్యలు, పొడి చర్మం, మలబద్ధకం, సంతానం లేని లాంటి సమస్యలు చుట్టుముడతాయి. మహిళల్లో థైరాయిడ్ ప్రమాదం పురుషుల కంటే 10 రెట్లు ఎక్కువ. సాధారణంగా థైరాయిడ్ సమస్య 2 రకాలుగా ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరు విపరీతంగా పెరిగిపోయినప్పుడు దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. తక్కువగా పనిచేస్తున్నప్పుడు హైపోథైరాయిడిజం అని పిలుస్తారు. ఈ సమస్య ఉన్నవారు సరైన లైఫ్ స్టైల్ పాటిస్తూ మంచి ఆహారం తీసుకుంటే థైరాయిడ్ను కంట్రోల్ చేయవచ్చు. థైరాయిడ్ పేషెంట్స్ కొన్ని ఆహారాలు తీసుకుంటే సమస్య పెరిగే అవకాశం ఉంది. ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. హైపర్ థైరాయిడిజం. థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది. T3, T4 హార్మోన్లు ఎక్కువగా విడుదలై TSH తగ్గిపోతుంది. దాంతో జీవక్రియలు పనితీరు వేగం పెరుగుతోంది. గుండె దడ, బరువు తగ్గిపోవడం, అకారంగా చెమటలు పట్టడం, పేగులకు కదలిక ఎక్కువ జరిగి విరేచనాలకు కావడం, కనుగుడ్లు బయటకు వచ్చినట్లు కనిపించడం లాంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. హైపోథైరాయిడిజం. ఈ పరిస్థితిలో థైరాయిడ్ హార్మోను తక్కువగా విడుదలవుతోంది. T3, T4 హార్మోన్లు తగ్గుతాయి. TSH పెరుగుతోంది. ఈ మార్పుతో అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. ఇక ఈ మార్పులతో జీవక్రియ పనితీరు మందగిస్తుంది. శరీరంలో చురుకుదనం తగ్గిపోతుంది. బరువు పెరిగిపోతారు. చుట్టూ ఉన్న వారికి చెమటలు పడుతుంటే ఈ సమస్య ఉన్నవారికి మాత్రం చల్లిగా అనిపిస్తుంది. వీటన్నింటితో పాటు మలబద్ధకం, గుండె కొట్టుకునే వేగం తగ్గడం, విపరీతమైన ఒళ్ళు నొప్పులు, గోళ్లు విరిగిపోయినట్లు కనిపించడం, డిప్రెషన్, రక్తహీనత, నెలసరి సమయంలో రక్తస్రావం ఎక్కువగా కావడం లాంటి మార్పులు కనిపిస్తాయి. ఈ ఆహారం వద్దు. హైపోథైరాయిడిజంతో బాధపడుతున్న వ్యక్తులు ప్రత్యేకంగా గోయిట్రోజన్లకు దూరంగా ఉండాలి. గోయిట్రోజన్లు థైరాయిడ్ గ్రంథి పనితీరును ప్రభావం చేస్తుంది. క్యాబేజీ, కాలీఫ్లవర్, సోయా, పాలకూరలో గోయిట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ కూరగాయల్లో ఉండే గోయిట్రోజన్ థైరాయిడ్ సమస్యను పెంచుతుంది. థైరాయిడ్ పేషెంట్స్ ఈ కూరగాయలకు దూరంగా ఉంటే మంచిది. క్యాఫిన్కు దూరంగా ఉండండి. కాఫీ, టీ, సోడా, చాక్లెట్ లాంటి ఆహారాల్లో క్యాఫిన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి తాగితే మీలో ఆందోళన, భయము, నిద్రలేని, చిరాక్క, అధిక హృదయ స్పందన రేటుకు దారితీస్తుంది. ద్వారా హైపర్ థైరాయిడిజం లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. మీరు ఎల్లప్పుడూ హర్బల్ టీలు, పండ్ల రసాలు తాగితే మంచిది. ఈ ఆహారాలు వద్దు. సోయా ఆహారాలు, టోఫు, టెంపే, ఎడమామ్, కొన్ని కూరగాయలు, క్యాబేజీ, బ్రోకలీ, కాలీఫ్లవర్, పాలకూర, పండ్లల్లో దుంపలు, చిలకడ దుంపలు, కాసావా, పీచెస్, స్ట్రాబెర్రీలు, గింజలు, విత్తనాలు, మిల్లెట్స్, పైన్ గింజలు, వెరుగుశనగ, రెడ్ మీట్ తినకూడదు. ఎందుకంటే ఇందులో సంతృప్త కొవ్వు, కొలెస్ట్రాల్ స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది థైరాయిడ్ రోగులకు చెడు చేస్తుంది. ఈ కారణంగా మీ శరీర ఉష్ణోగ్రత అసాధారణ స్థాయికి పెరుగుతాయి. సోయాబీన్ ఇది శరీరంలో థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని, దాని సంబంధిత ఎంజైమ్లను ప్రభావితం చేస్తుంది. ఫైటో ఈస్ట్రోజన్ అధికంగా తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్య పెరుగుతుంది. మీ డైట్లో సోయాను తక్కువగా తీసుకోవడం మంచిది. మే 25న ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం. ఈరోజు థైరాయిడ్ గురించి కొన్ని అపోహల గురించి తెలుసుకుందాం. దానికి ముందు థైరాయిడ్ గురించి వివరంగా తెలుసుకుందాం. థైరాయిడ్ గ్రంథి మన శరీరంలోని గొంతు భాగంలో ఉండే ఒక అవయవం.
ఇది ఉత్పత్తి చేసే థైరాయిడ్ హార్మోన్లు శరీరంలోని ఇతర అవయవాలు సరిగ్గా పనిచేయడానికి చాలా ముఖ్యమైనవి. థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేసే థైరాయిడ్ హార్మోన్లు T3, T4, TSH అంటారు. ఈ హార్మోన్ ఉత్పత్తిలో తేడా వస్తే దాని ప్రభావం మన శరీరంపై పడుతుంది. థైరాయిడ్ హార్మోన్ సమస్యలను హైపోథైరాయిడిజం, హైపర్థైరాయిడిజం అంటారు. థైరాయిడ్ హార్మోన్స్ తక్కువగా ఉత్పత్తి చేయబడినప్పుడు హైపోథైరాయిడిజం సంభవిస్తుంది. అయితే థైరాయిడ్ హార్మోన్ అతిగా చురుగ్గా ఉండే దాన్ని హైపర్థైరాయిడిజం అని అంటారు. హైపోథైరాయిడిజం సమస్య ఉంటే విపరీతంగా లావుగా మారడం, హైపర్థైరాయిడిజం సమస్య ఉంటే చాలా సన్నగా చిన్నగా మారడం, సంతానం లేని, క్యాన్సర్ తదితర ప్రమాదకరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉండడం, థైరాయిడ్ సమస్యను నిర్లక్ష్యం చేయలేం. ఇప్పటి వరకు ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మే 25న ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరు తెలుసుకుందాం రండి. కరణ్ జోహర్ ప్రముఖ భారతీయ దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రచయిత, కాస్ట్యూమ్ డిజైనర్, నటుడు, టీవీ ప్రముఖుడు. ప్రముఖ నిర్మాత యష్ జోహర్, హీరో జోహర్ల కుమారుడు కరణ్ బాలీవుడ్ ప్రముఖ నిర్మాత యష్ జోహర్, హీరో జోహర్లకు ముంబైలో మే 25న 1972న జన్మించారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ కుచ్ కుచ్ హోతా హై సినిమాతో దర్శకునిగా కూడా పరిచయమయ్యాడు కరణ్. ఈ సినిమాను ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డులు అందుకున్నారు. ఆ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన కభీ ఖుషీ కభీ గమ్, కభీ అల్విదా నా కెహనా సినిమాలు కూడా పెద్ద హిట్లే. తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఆయన తీసిన మై నేమ్ ఈజ్ ఖాన్ సినిమాతో 2 ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుని అవార్డు అందుకున్నారు. తన తండ్రి స్థాపించిన ధర్మ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థలో ఎన్నో మంచి సినిమాలను నిర్మించారు. బాలీవుడ్లో ప్రస్తుతం ప్రముఖ దర్శక నిర్మాత కరణే. కార్తిక్ శివకుమార్ ప్రముఖ భారతీయ నటుడు. ఇతను కార్తి అని పిలువబడుతుంటారు. తమిళ సినిమాల్లో నటించిన కార్తి తెలుగులోనూ ప్రముఖ నటుడే. తను తమిళంలో నటించిన సినిమాలు తెలుగులోకి అనువాదం అవనట్లు వల్ల ఆయా తెలుగు అనువాదాలకు కార్తి స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవటం వల్ల తనకి తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. మణిరత్నం దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసిన కార్తి 2007లో పరుతి వీరన్ సినిమా ద్వారా పరిచయమయ్యాడు. ఆ తర్వాత 2010లో అమరితిల్ ఓర్వన్ పయా నాన్ మహాన్ అల్లా 2011లో సిరుతై సినిమాల వరుస విజయాల వల్ల కార్తీక్ తమిళ సినీ పరిశ్రమలో గుర్తింపు పొందారు. కార్తిక్ శివకుమార్ 1977 మే 25న తమిళనాడులో జన్మించారు. కునాల్ ఖేము భారతదేశం చెందిన సినిమా నటుడు. ఆయన 1993లో సర్ సినిమాలో బాలనటుడిగా అరంగేట్రం చేసి 1996లో రాజా హిందుస్థానీ సినిమాలో బాలనటుడిగా నటించాడు. కునాల్ ఖేము 2005లో కలియుగ్ సినిమా ద్వారా హీరోగా పరిచయమై ధోల్, 99, గోల్మాల్ 3, గో గోవా గాన్, గోల్మాల్ అగైన్, కలంగ్, మలంగ్, టూత్ కేస్ సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించారు. కునాల్ రవి ఖేము 1983 మే 25న శ్రీనగర్లో జమ్మూ కాశ్మీర్లోని కశ్మీర్ లోయలో నటులు రవి ఖేము, జ్యోతి ఖేము దంపతులకు కశ్మీర్ పండిత్ కుటుంబంలో మే 25, 1983న జన్మించారు. అంగిరా ధర్ భారతదేశం చెందిన సినిమా అండ్ టెలివిజన్ నటి. ఆమె బ్యాండ్ బాజా బారాత్, వెబ్ సిరీస్ అండ్ లవ్ పర్ఫెక్ట్ స్క్వేర్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు అందుకుంది. అంగిరా ధర్ 30th ఏప్రిల్ 2021న లవ్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఫుట్ దర్శకుడు ఆనంద్ తివారీని వివాహం చేసుకుంది. అంగిరా ధర్ మే 25, 1988న ముంబైలో జన్మించారు. ధర్ తన టీవీ నిర్మాణ వృత్తిని ఛానల్ వీతో ప్రారంభించింది. ఆమె కెమెరా వెనుక అసిస్టెంట్ ఫిలిం డైరెక్టర్గా కూడా పనిచేసింది. ఛానల్ వీలో ఉన్న సమయంలో ఆమె బిందాస్లో బెగ్ బారో స్టీల్ అనే షోను నిర్వహించింది. ధర్ 2013లో అరుణోదయ్ సింగ్ సరసన ఏక్ బురా ఆద్మీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. రాస్ బిహారీ బోస్ భారత్ స్వాతంత్ర ఉద్యమకారుడు. ఇతను భారతదేశంలోని గదర్ ఉద్యమంలో ఒక నాయకుడు. ఆ తర్వాత భారత జాతీయ సైన్యంలో కూడా సభ్యునిగా ఉన్నాడు. స్వాతంత్రోద్యమంలో అత్యంత ధైర్య సాహసాలతో పాల్గొన్న దేశభక్తుల్లో రాస్ బిహారీ బోస్ కూడా ఒకడు.
జీవితకాలంలో ఎంతో ధైర్య సాహసాలతో అతను ఎన్నో ప్రమాదాల నుండి తప్పించుకొని ఆంగ్లేయులను ముప్పు తిప్పలు పెట్టాడు. అతను 1886 మే 25న పశ్చిమ బెంగాల్లోని బర్ధమాన్ జిల్లా సుబల్దాహా గ్రామంలో జన్మించారు. అతని తండ్రి వినోద్ బిహారీ బోస్ అప్పటి భారత ప్రభుత్వ ఉద్యోగి. అతను చందర్ నాగర్, కలకత్తాలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. సో ఇదండి ఇవాళ మన బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈరోజు మన ఎపిసోడ్లో ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు, ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్.